హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలకు స్వాగతం. పిల్లలు ఎప్పుడైనా కాకరకాయ పెడితే సూపర్గా ఉంది అని తింటారా? మరి ఈరోజు మేము చేసే కాకరకాయ వేపుడు ఉంది చూసారా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఆ కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూసే ముందు నా ఫేవరెట్ కాంబినేషన్ కోడిగుడ్డు పులుసు ముద్దపప్పు ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు ముద్దపప్పు ఇంత నెయ్యి వేసి తినాలనే మూడు వచ్చేసింది. కాకపోతే ముద్దపప్పుకి మంచి కాంబినేషన్ ఏంటి? పులుసు. మరి ఈరోజు అయితే పులుసుల్లో నాకు ఇష్టమైన పులుసు ముక్కల పులుసు అవి కాదండి, కోడిగుడ్డు పులుసు. చాలా బాగుంటుంది కోడిగుడ్డు పులుసు ముద్దపప్పు అన్నం ఇలా తింటే. సో ఈరోజు కోడిగుడ్డు పులుసు చేసుకుందాం. చిన్నప్పటి నుంచి కోడిగుడ్డు పులుసు అంటే భలే ఇష్టం. అయితే ఇది చేసుకోవడం చాలా సింపుల్. అయితే దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువగా మనం వాడుకోవాలి. ఎందుకంటే ఆ ఉల్లిపాయలు మంచిగా కుక్ అయిన తర్వాత దాంట్లో కొంచెం అంత బెల్లం వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేను. కాబట్టి చేసే చూపిస్తాను. అయితే మనం ఫస్ట్ కోడిగుడ్డు పులుసు ఇలా చేసుకునేటప్పుడు ఏ పులుసు అయినా కానీ నూనెలో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకొని అంటే వెంటనే కాదు, దాన్ని కొంచెం అంతా వేడి నూనెలో కొంచెం కాలాలి. కాలితే ఈ ఎండుమిరపకాయల్లో ఉన్న మంచి సువాసన చాలా బాగుంటుంది. అలా కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో ఆవాలు, ఏ పులుసు అయినా కానీ కొంచెం చేదు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి ఏం యాడ్ చేస్తాం చెప్పండి, గెస్ చేశారా? ఏం లేదు, కొంచెం మెంతులు. అయితే మెంతులు కొంచెం చేదు యాడ్ చేయాలి, కానీ అది కొంచెమే తెలియాలి. ఆ మంచి ఫ్లేవర్ రావడం కోసం కొన్ని మెంతులు, అలాగే జీలకర్ర కూడా కొంచెం వేసేసుకుందాం. ఓకే, మన ఆవాలు కూడా చిట్టుపట్లాడాయి, మన మెంతులు కూడా కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇలా ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు వేసుకోగానే నూనె మన మీద చిట్టుపట్లాడుతుంది. అయితే పులుసులో కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను నేను. దాని తర్వాత కొంచెం చిట్టుపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు. కోడిగుడ్డు పులుసులో వేరే పులుసుల కంటే ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటాం. ఈ ఉల్లిపాయల కూరే అనుకోండి ఇది. వేరే పులుసుల్లో అయితే మనం ఉల్లిపాయలు అంత వేసుకోరు. కొన్నిసార్లు అయితే ఉల్లిపాయలు లేకుండా కూడా పులుసులు చేస్తాం. కానీ ఇందులో మాత్రం కొంచెం నీళ్లు కూడా తొందరగా బయటికి రావడానికి, ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం అంత బ్రౌన్ కలర్ బంగారు రంగు కొంచెం వస్తే బాగుంటుంది. అందులో ఉప్పు వేస్తాను. అయితే ఇంకొకటి ఏంటంటే చాలామంది కొబ్బరి వేయరు. కొబ్బరి వేస్తే బాగుంటుంది, కానీ కూరంతా రెడీ అయిపోయిన తర్వాత మనం కొబ్బరి పొడి వేసుకున్నాం అనుకోండి, అది పైన తెల్లగా తేలుతుంది. అట్లా తెల్లకుండా ఉండడానికి కోసం ఏం చేయాలంటే ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇందులో కొంచెం అంత కొబ్బరి పొడి. ఇది ఆప్షను. మనకి కొబ్బరి ఫ్లేవర్ మనకి ఇష్టం ఉంటుంది అంటే వాళ్ళు వేసుకోవాలి. అందరూ కోడిగుడ్డు పులుసు చేసేటప్పుడు వేయరు. నాకైతే కొంచెం పులుసులో వేస్తే బాగుంటుంది. అయితే ఈ ఉల్లిపాయలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వేసుకోవాలి. అప్పుడు ఈ కూర రెడీ అయిపోయిన తర్వాత మనకి ఈ కొబ్బరి కనబడదు, మంచి ఫ్లేవర్లో కలిసిపోతుంది. సో స్లోగా దీన్ని కుక్ చేసుకుందాం. కావాలంటే మనం ఇందులో కొంచెం అంత పసుపు కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు. వేసి చక్కగా వీటిని వేగనిద్దాం. ఉల్లిపాయలు కూడా చూడండి, మరీ బ్రౌన్గా అయిపోకూడదు, మరీ పచ్చిగా ఉండకూడదు. కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మాదిరిగానే వేసుకుంటాను, మరి తక్కువే వేయను. వేసి కొంచెం ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఇంకా కొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చి వాసన అంతా పోయిన తర్వాత దీంట్లో కొంచెం అంత జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే కారప్పొడి ఇవన్నీ వేసుకొని కలుపుతూ కొన్ని నీళ్లు పోసుకుందాం. ఫస్ట్ ఇవంతా కుక్ అయిన తర్వాత ఇంకా నీళ్లు పోసుకోవచ్చు. మరి నీళ్లు ఎంత పోయాలి అంటే మీకు ఎంత థిక్నెస్ ఇష్టం. ఇప్పుడు కొంతమంది అయితే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా చాలా కొంచెం వేసుకుంటారు. ఉల్లిపాయ ఆ మసాలా ఎక్కువగా లైక్ చేస్తారు. నేనైతే కొంచెం వేసుకుంటాను ధనియాల పొడి, ఇవి కూడా వేసుకొని. కాకపోతే ఇది మంచి బాయిల్ వచ్చిన తర్వాత మనం చింతపండు పులుసు పోసుకోవాలి. అంటే ఇందులో ఉన్న ధనియాల పొడి, కారప్పొడి ఇవి కూడా కొంచెం కుక్ అవ్వాలి కదా. ఉల్లిపాయలు ఈ చేసేటప్పుడు మాత్రం సన్నగా పొడుగ్గా కూడా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది ఈ ఉల్లిపాయలు దీంట్లో చాప్ చేయకుండా పొడుగ్గా కట్ చేసుకోవాలని లైక్ చేస్తారు. సో మరి ఇందులో మనం చింతపండు పులుసు పోసుకుందాం. ఫస్ట్ మనం ఇందులో బాగానే చింతపండు వేసాము. నాకు తెలిసి ఇదంతా సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత మనం చెక్ చేసుకుందాం. పులుపు వేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేయాలి. అయితే ఈ పులుపు కొంచెం
పుల్లగా ఉంటుంది, కానీ కొంచెం సేపు కుక్ అయిపోయిన తర్వాత ఆ పులిపే కొంచెం అంత తీయదనంగా మారుతుంది. సో ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకుందాం. సరిపోలేదు, బాగానే పడుతుంది. స్పూన్ వేసేసుకుందాం. వేసి మళ్ళీ దీన్ని చక్కగా కలిపి ఇప్పుడు సరిపోయింది. కాకపోతే ఒక బాయిల్ ఆ చింతపండు మంచి ఉడికొచ్చిన తర్వాత దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది తీపి. ఆ తీపితోటే దీనికి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, చక్కగా ఒక బాయిల్ వచ్చేసింది. అప్పుడు మనం దీంట్లో బెల్లం వేసుకుందాం. బెల్లం కూడా మళ్ళీ తీపి ఎంత ఉండాలో అంతే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే కూడా బాగోదు. కాబట్టి కొంచెం వేసి చూసుకోవాలి. మరి మనకు ఇంకొంచెం కావాలంటే తర్వాత వేసుకోవచ్చు, కానీ ఒక్కసారి తీపి ఎక్కువైనా పులుపు ఎక్కువైనా దాన్ని కట్ చేయడం కొంచెం కష్టమవుతుంది. ఈ చింతపండులో ఉన్న పులుపుని ఆల్రెడీ మనం కొంచెం వేయడం వల్ల కొంచెం తగ్గిస్తుంది. బట్ వన్స్ అగైన్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. కానీ కొంచెం బాయిల్ అవ్వాలి. తర్వాత గుడ్లు ఎలా వేయాలో చూద్దాం. చూడండి, ఇందులో ఉల్లిపాయలు మనకు కనిపిస్తూ ఉండాలి. మరీ ఉల్లిపాయలు డిసపియర్ అయిపోతే కూడా దాంట్లో ఆ మజా రాదు. ఒక్కొక్కరికి ఒక రకంగా ఇష్టం, కానీ నాకైతే ఇలా. అయితే ఈ గుడ్లు మనం ఉడకబెట్టుకున్నాం. అయితే గుడ్లు ఉడకబెట్టడం కూడా ఒక కళేనండి. మనం 7 to 10 minutes అంటే నీళ్లు మసులుతున్న నీళ్ళల్లో గుడ్డు వేసి అది 7 నుంచి 10 నిమిషాల లోపలే కుక్ చేసుకోవాలి. ఎక్కువగా కుక్ చేస్తే గుడ్డు లోపల మన పసుపు ఎల్లో ఉంటుంది కదండి, అది నలుపు రంగు వచ్చేస్తుంది. మీరు చాలాసార్లు ఇంట్లో తింటారు, ఎందుకంటే దీంట్లో సల్ఫరు ఐరన్ ఉంటుంది. మనం ఎక్కువసేపు బాయిల్ చేస్తే దాని మధ్యలో రియాక్షన్ అయ్యి నలుపు వస్తుంది. అలా నలుపు రాకుండా ఉండడం కోసం 7 నిమిషాలు కుక్ చేసుకుంటే బాగుంటుంది. లోపల ఎల్లోగా ఉంటుంది. అలాగే కొంచెం పులుసు ఇందులో వెళ్ళడం కోసం ఇలా కత్తి తీసుకొని ఇలా సన్నగా అన్ని వైపులా వేసేసి ఇందులో వేసుకోవాలి. అయితే గుడ్డును కూడా ఇందులో వేసి ఎక్కువసేపు కుక్ చేయకూడదు. మనం ఇందులో గుడ్లు వేసేసుకున్న తర్వాత స్టవ్ కట్టేద్దాం. ఆ ఉన్న వేడి సరిపోతుంది. ఇలా వేసేసి పులుపు అనేది గుడ్డులోకి కూడా వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. దాంట్లో ఉడకబెట్టాల్సిన అవసరం ఏముండదు. ఈ వేడి ఏదైతే ఉందో అదే చాలు. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర నాకు ఇందులో పైన వేసుకోవాలి. లాస్ట్ తినే ముందు కలిపేసి తింటే చాలా బాగుంటుంది. కోడిగుడ్డు పులుసు తినాలంటే నాకు చెప్పాను కదా, వేడి వేడి అన్నం, ఇలా చేతులు కాలే అన్నం, దీంట్లో ముద్దపప్పు, ఇలా ముద్దపప్పు వేసుకొని మరి ఏం వేసుకోవాలి, కొంచెం అంతా ఉప్పు, అంటే ముద్దపప్పులో ఉప్పు వేసేసుకుంటే పర్లేదు, లేదంటే చిటికెడంత ఉప్పు, దానిపైన కొంచెం కళ్ళు మూసుకొని నెయ్యి వేసుకుందాం. ఏంటి అంటే దీంట్లో ఈ కాంబినేషన్లో నెయ్యి వేసుకుంటేనే సూపర్గా ఉంటుంది. మరి ఈ అన్నం ఇలా దీంతో పాటు కలుపుకొని, కానీ దీనికి కాంబినేషన్ ఈ ముద్దపప్పుకి మనకి ఆ పులుపు అనేది ఉండాలి. ఆ పులుసు అనేది కోడిగుడ్డు పులుసు కలిస్తేనే నెయ్యి ఇలా ఈ స్పూన్ అక్కడ పక్కన పడేసి చేత్తోటి రప్ప కలిపేసి తినేయాలని ఉంది. కానీ మరి బాగోదు కదా, షెఫ్ షోలో ఇలా తింటున్నాడు అని మీరు అందరూ అనుకుంటారు. సో ఒక గుడ్డు ఇలా వేసుకొని, నాకేంటంటే ఈ గుడ్డు ఇందులో వేసుకున్న తర్వాత దాన్ని చిన్నగా ఇలా బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకా కొంచెం పులుసు పోసుకోవాలి వేసి, మరి ఇప్పుడు ఈ వేడి అన్నాన్ని ఈ ముద్దపప్పుది ఏంటోనండి, ఈ స్పూన్తో తింటే దాని మజా రావట్లేదు. సో స్పూన్ పక్కన పడేసి కొంచెం అంతా ఇలా కలుపుకొని, ఎందుకంటే మన ట్రెడిషనల్ ఫుడ్ మనం ట్రెడిషనల్గానే తినాలి. మళ్ళీ స్పూను ఫోర్కు ఇచ్చి ఏప్రిన్ కట్టుకొని తినమంటే ఎక్కడ అవుతుందండి. ఇదండి, ఇలా తింటే మన పల్లెటూర్లు అన్నీ మనకు గుర్తుకొచ్చేస్తాయి. ఈ తినే తిండి కూడా ఎంత రిచ్గా తిన్నా అరిగిపోవాల్సిందే. అయితే ఈ కరివేపాకు వేసుకున్నాం కదండి, ఆ కరివేపాకులో నుంచి ఒక మంచి ఫ్లేవర్, ఈ ఉల్లిపాయల్లో ఆ తీపిదనం, ఆ పులుపుదనం, ఈ గుడ్డు, ముద్దపప్పు, నెయ్యి, స్వర్గం అంటే స్వర్గం. బాగు
లొట్టలు వేసుకొని తినాల్సిందే. కోడిగుడ్లు పులుసు తయారు చేసే విధానం. ముందుగా కోడిగుడ్లు ఉడికించి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేడి చేసి దాంట్లో ఎండుమిరపకాయలు వేసి వేగిన తర్వాత ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత మెంతులు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు ముక్కలు, ఉప్పు, కొంచెం ఎండు కొబ్బరి పొడి అలాగే పసుపు వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం పొడి, కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇందులో చింతపండు పులుసు, కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. అలాగే బెల్లం వేసి మరొకసారి ఉడికించుకొని ఇందులో ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లు అక్కడక్కడ కట్ పెట్టుకొని పులుసులో వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి దింపేసుకోవాలి. దీనిని వేడి వేడి అన్నంపై ముద్దపప్పు, నెయ్యి వేసి కలుపుకొని దాంతో కాంబినేషన్ లో తింటే చాలా బాగుంటుంది. మనం ఈ రోజు పోర్మామిలలో వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాం. మాట్లాడుతూ ఉంటే మా బాబు అండి 1/2 కిలో కాకరకాయ తినేస్తాడు చాలా ఇష్టంగా. అంటే సరే ఆ కాకరకాయ అయితే మనం కూడా తెలుసుకోవాలి కదా, ఎందుకంటే మా ఇళ్ళలో పిల్లలు కాకరకాయ అనేసరికి కళ్ళెమ్మట నీళ్లు పెడతారు. మరి సంధ్య గారు అది ఎంతో సూపర్ టేస్టీగా ఉంటుంది, పిల్లలు చాలా లైక్ చేస్తారు ఇలా చేస్తే అన్నారు. అయితే అది ఎలా చేయాలో కనుక్కుందాం. సంధ్య గారు చెప్పండి ఎలా చేయాలి? కాకరకాయ కట్ చేసి దాంట్లో కొద్దిగా సాల్ట్గా వేసి ఉప్పలు వేయాలి. కొంచెం సాల్ట్ వేసేసుకొని అయితే ఉప్పలు 10 నిమిషాలు ఈ ముక్కలుగా కాకరకాయని చిన్న ముక్కలుగా కోసుకొని దాన్ని కొంచెం అంత ఉప్పు నీళ్ళలో పెట్టుకుంటే 10 నిమిషాలు పెట్టుకుంటే చేదు విరిగిపోతుంది. చూసారా, కొత్త భాష నాకు కూడా నేర్చుకున్నాను. చేదు పోతుంది అంటారు కానీ చేదు విరగ్ కొట్టేస్తుంది మన సంధ్య గారు. కాకరకాయ 10 నిమిషాలు అయిపోయింది కదా, మరి ఏంటి నీళ్ళన్నీ పిండేసేయాలా? ఓకే, కాకరకాయ ముక్కల్ని తీసేసి ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం ఆరిన తర్వాత కూడా ఫ్రై చేసుకుంటే మన మీద నూనె పడకుండా ఉంటుంది. సో మరి ఫ్రై చేసేసుకున్నామా? మరి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. అయితే దీన్ని మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. అయితే ఇవి చక్కగా ఎలా మంచిగా కరకరలాడేట్టు ఫ్రై అవ్వాలా? బ్రౌన్ కలర్, గోల్డ్ కలర్, కొంచెం గోల్డ్ కలర్. కాకరకాయలేమో చక్కగా ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే వీటిలో ఉన్న గింజలు ఉంటాయి చూసారా, అవి చక్కగా కరకరలాడితే పిల్లలకి చాలా ఇష్టం. అయితే వీళ్ళ బాబంట స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం అన్నం పెట్టుకొని కాకరకాయ ఈ వేపుడు ఎక్కువగా పెట్టుకొని తీసుకెళ్తాడంట. మళ్ళీ చెప్తాడు, ఏం చెప్తాడు? స్కూల్లో పిల్లలు నాకున్న ఏరు ఇంకా మీ అమ్మ వంట బాగుంటుంది ప్రశాంత్ తీసుకొని రాని. ఇది ఫస్ట్ టైం వింటున్నాను. పిల్లవాడు వాళ్ళ అమ్మతోటి అమ్మ కాకరకాయ వేపుడు ఇంకెక్కువ పెట్టు, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ కాకరకాయ కావాలంటారు అని. మీ పిల్లలు ఎవరన్నా అంటారా? మరి ఈ రెసిపీ అందుకే జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇది కూడా మీ పిల్లలు చేసి పెట్టారనుకోండి, పిల్లలు ఇంకా అమ్మ కాకరకాయ పెట్టు, మా ఫ్రెండ్స్ కూడా ఇదే బాగుంది అని తింటున్నారు, నా డబ్బా లాక్కొని మరి తింటున్నారు అని చెప్తాను. మరి దీంట్లో ఏంటి, మరి ఏమేమి వేస్తున్నాం ఇందులో? పప్పులు. మరి దీంట్లో మసాలా కోసం పుట్నాల పప్పు దంచుకుంటారా, అలాగే దీంట్లో వెల్లుల్లి మొత్తం వేసేనా? వద్దు సార్, ఇవి మెదగాల దంచు. ఉట్టిగానే మెదిగిపోయినాయి కదా, మరి గార్లిక్ కూడా వేసేసుకున్నా. ఓకే, దీంట్లో మొత్తం వేసేనా? వెల్లుల్లి కూడా చక్కగా మంచి ఫ్లేవర్ ఇవ్వడం కోసం వెల్లుల్లి, అలాగే ఎండు కొబ్బరి. మరి ఉల్లిపాయలు తాలింపులో వేసుకుంటారు. పుట్నాల పప్పు, వెల్లుల్లి, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి కొంచెం దంచుకున్న తర్వాత దాంట్లో కారం, ఉప్పు. ఇప్పుడు వేగేటప్పుడు విడివిడిపోతుంది కదా సార్, ఉప్పలకు ఉండదు కదా, అందుకే ఇప్పుడు కొద్దిగా అది కలిపిస్తాను నేను, అది మీరు ఇంకా దంచేసుకోండి. ఈ దంచుకున్న మసాలా కూడా మనం తీసి పక్కన పెట్టేసుకొని తాలింపులో వేసుకుందాం. ఈ తాలింపు కూడా కొంచెం నూనె చాలా? అయ్యో కొంచెమేనా? ఓకే, తాలింపు వేయాలా మొత్తం? ఓకే, తాలింపు ఏముంది, మనం ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం అంత ఆవాలు, ఇంకా జీలకర్ర,
పప్పులు కూడా వేసుకుందామా? కానీ శనగపప్పు మినపప్పు రెండు వేసుకుందామా? మినపప్పు కొద్దిగా దాని తర్వాత ఉద్దిపప్పు. మనం మినపప్పు అంటాం కదా, ఇక్కడ కడపలో ఉద్దిపప్పు అంటారు. కొంచెం అంతా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందామా? మరి ఏంటంటే పప్పు కొంచెం అంత కలర్ వచ్చిందనుకోండి, తినేటప్పుడు కరకరలాడుతూ చక్కగా బాగుంటుంది. ఏ తాలింపులైనా ఎక్కువ వేసుకుంటే బాగా కరకర. నాకు ఇష్టమే చాలాసార్లు. ఇదండి చిత్రాన్నాలు ఇలాంటివి ఏవి చేసినా మరి అయిపోయింది కదా, కరివేపాకు వేసాం. దాని తర్వాత ఇది వేసేసుకుందామా? ఈ మసాలా మనం దంచుకున్నాం కదా, మొత్తం వేసేనా? మొత్తం వేసేసి కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు అవన్నీ వేసేసుకుందామా? వేసే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. చక్కగా ఈ పొళ్ళన్నీ ఉండడం వల్ల ఈ ముక్కలకి చక్కగా అంటుకొని మంచి టేస్ట్ కూడా వస్తుంది. మరి నేను టేస్ట్ చేసేనా? నేను ఆగలేకపోతున్నాను. బా, సూపర్ అంటే సూపర్, భలేగా ఉంది. నా వైఫ్ రాగిని కూడా కాకరకాయలతో రకరకాలు చేసేస్తుంది. అంటే మేము కొంచెం అంత పంచదార వేసి కూడా వేపుడులో చేస్తాం. వేయకపోయినా భలే టేస్టీగా. చేదు ఉండవు సార్, చేదు లేదు అనిపించదు అసలు, చేదు అనిపించదు. మరి మీ పిల్లోడు కూడా తింటాడు అంటే ఇది సూపర్గానే ఉండాలి. మరి ఎందుకంటే పిల్లలకి నచ్చేలా మనం కాకరకాయ చేయగలిగామంటే ఏ వంట అయినా ఈజీగా చేయగలుగుతాం. సూపర్. సంధ్య గారు, మీరు మా జీటీవీ ప్రేక్షకులందరికీ ఒక మంచి టేస్టీ ఐటెం చేసి చూపించారు. మీకోసం XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ సార్. ఈరోజు చకచకా చట్నీల్లో నేను చేయబోయే చట్నీ అలా ఉంటుంది. మరి చింతపండుతో చేసిన చట్నీ. దీనికోసం కావాల్సిన పదార్థాలు: చింతపండు, ఒక్క ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం అంత బెల్లం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే నూనె వేయకుండా ఈ ధనియాలు, మెంతులు, జీలకర్ర అన్నీ నూనె వేయకుండా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాన్ వేడైపోయింది. ఫస్ట్గా ధనియాలు 1 టీ స్పూన్ చాలు. ఇందులో అలాగే మెంతులు, పులుపు కదండి, కొంచెం అంత మెంతులు, అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇవి లైట్గా కలర్ వచ్చేసాయి. ఇందులో మనం ఇప్పుడు ఎండు మిరపకాయలు వేసుకుని ఇవి కూడా కొంచెం రోస్ట్ చేసుకుందాం. ఇవన్నీ మంచిగా వేగిపోయాయి. గ్రైండర్లో వేసుకుని ఇవి ఫస్ట్ పొడి చేసుకుందాం. కాకపోతే ఇది చల్లగా అయ్యాక. ఇదే ప్యాన్లో కొంచెం లావుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇది పౌడర్ చేసి పెట్టుకుంటాను. మన ఉల్లిపాయలు కూడా మంచిగా బ్రౌన్ కలర్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, జీరా అన్నీ మంచిగా పొడైపోయాయి. ఇందులో ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుని చూడండి ఎంత బాగుందో. అసలు మనం ఇందులో ఒక్క చుక్క ఆయిల్ వాడలేదు. ఇది కొంచెం చల్లారాక ఇందులో నానబెట్టుకున్న చింతపండు గింజలు లేకుండా వేసుకోండి. ఇందులో కొంచెం అంత బెల్లం స్వీట్నెస్ ఇవ్వటానికి, అలాగే తగినంత ఉప్పు. ఇది కూడా చక్కగా పేస్ట్ చేసేసుకుందాం. మన చింతపండు చట్నీ రెడీ అయిపోద్ది. మన చింతపండు పచ్చడి ఇక్కడ రెడీ అయిపోయింది. చూస్తూ ఉంటే నోట్లో ఇలా నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే పులుపు, ఆ తీయదనం భలేగా ఉంది. ఇది ఎప్పుడు తింటారంటే మనకి జ్వరం వచ్చినప్పుడు మన నోరంతా చేదైపోతుంది కదా, అప్పుడు మనం ఈ చట్నీని మంచిగా అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి వేసుకుని ఇది తిన్నారనుకోండి
మీ నోరే కాదు, మీరు కూడా ఎగిరి గంతులేసి పరిగెడతారు. అంత సూపర్గా ఉంది ఈ చట్నీ. మరి మీరు కూడా ఈ చట్నీ మీ ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళందరికీ పెట్టండి. జ్వరం వచ్చినా రాకపోయినా పెట్టండి, వారెవా అంటారు. సో మళ్ళీ కలుద్దాం చకచకా చట్నీలో మరి వెరైటీ చట్నీతో. మనం కిచెన్లో మిక్సీ అనేది రోజు వాడుతూనే ఉంటాం. అయితే మరి ఈ బ్లేడ్స్ కొంచెం అంత పొదులు పోయిందనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే కొంచెం ఉప్పు వేసేసి ఒక 3 నిమిషాల పాటు మిక్సీని రన్ చేస్తే బ్లేడ్స్ షార్ప్ అయిపోతాయి, మంచిగా పొదునై మళ్ళీ వాడుకోవచ్చు. మీరు కూడా చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. మరి రేపు మరిన్ని కొత్త వంటకాలతో కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్. చాలా బాగుంటాయి, టేస్టీ టేస్టీ ఉంటాయా? ఏంటి ఏ మీద పడిపోతుందో అని భయం వేస్తుందా? ఏంటి కాదు, మొత్తం ఆయిల్ ఆయిల్ మీద పడుతుందనా? గుర్తుంటుందా లేకపోతే మా కుకింగ్ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావా పాస్ అవుతావా? కరివేపాకు ఏంటి భయం వేసిందా? ఇంగువ సాంబార్ పైన వేయగానే కనపడకూడదు, ఓన్లీ కొంచెం రంగు కనిపించేట్టు. ఫుల్ ఫ్లేవర్ ఎందుకు రావట్లేదు తెలుసా? ఇంకా ఉప్పే వేయలేదు. మేము తినడానికి వస్తున్నావా లేకపోతే నిజంగా ఏదైనా నేర్చుకోవడానికి వస్తున్నావా? నేర్చుకొని చేయడానికి. గాయత్రి, మరి మా జీటీవీ ప్రేక్షకుల కోసం ఏంటి స్పెషల్ చూపించబోతున్నారు? కరివేపాకు రైస్ చేయబోతున్నాను. కృష్ణమూర్తి గారు, మీరు మా ఈ ప్రోగ్రామ్ చూస్తే కనుక మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చేయండి మరి కరివేపాకు ఎలా చేయాలో చెప్పండి మరి మాకు. చింతపండు దాంట్లో వేసేసుకోవాలి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కృష్ణమూర్తి గారు, మీ అమ్మాయి చేతిలో మ్యాజిక్ అంటే మ్యాజిక్.